వెల్కమ్ టు స్వతంత్ర. నేను విజయ్. ముందు హెడ్లైన్స్ చూద్దాం. దేశంలో 3000 పెన్షన్ ఇస్తున్న రాష్ట్రం ఏపీనే. మళ్లీ వైసీపీనే గెలిపించాలన్న జగన్. ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి. వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపాలన్న చంద్రబాబు. వృద్ధులకు ఇళ్ల వద్ద పెన్షన్ పంపిణీకి ఇబ్బంది ఏంటి? రెవెన్యూ ఉద్యోగులతో పెన్షన్లు ఇవ్వవచ్చునన్న పవన్. ధరణి పేరుతో భూములు కొల్లగొట్టారు. రాష్ట్రంలో కరువుకు కారణం కేసీఆర్ అన్న మంత్రి పొంగులేటి. ఫోన్ ట్యాపింగ్తో నాకు సంబంధం లేదు, ఎవరిని బెదిరించాల్సిన అవసరం లేదన్న కేటీఆర్. అవినీతి పనులను వదిలేది లేదు, యావత్ దేశం బీజేపీ వైపు చూస్తుందన్న మోదీ. వయనాడ్లో రాహుల్ గాంధీ రోడ్ షో, లోక్సభ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు. ఇది చంద్రబాబుకు రాష్ట్ర ప్రజలకు మధ్య జరుగుతున్న యుద్ధమన్నారు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి. వైసీపీకి ఓటు వేసి చంద్రబాబు అనే చంద్రముఖిని పెట్టెలో బిగించాలని పిలుపునిచ్చారు. చిత్తూరు జిల్లా పూతలపట్టు బహిరంగ సభలో పాల్గొన్న సీఎం జగన్ ఇది మంచికి చెడుకి, నిజానికి అబద్ధానికి మధ్య జరుగుతున్న యుద్ధమన్నారు. చంద్రబాబు సహా ప్రత్యేక హోదా ఇవ్వకుండా మోసం చేసిన పార్టీ, రాష్ట్రాన్ని విడగొట్టిన పార్టీతో పాటు దత్తపుత్రుడు కలిసి వైఎస్ జగన్ మీద పోటీకి వస్తున్నారని హెచ్చరించారు. విశ్వసనీయత ఒకవైపు, మోసం మరోవైపున ఉన్నాయి. నిజం ఒకవైపున, అబద్ధం మరోవైపున ఉన్నాయి. ప్రగతి, ఇంటింటి ప్రగతి ఒకవైపున, తిరోగమనం మరోవైపున, ఇంటింటి అభివృద్ధి ఒకవైపున, అసూయ మరోవైపున, మంచి ఓ వైపున, చెడు మరోవైపున, వెలుగు ఓ వైపున, చీకటి మరోవైపున. ఈ రెండు ప్రత్యామ్నాయాలు ఈ రోజు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఇంట్లోనూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్న గడియలు. గతంలో ఒకసారి కాదు, గతంలో 3 సార్లు అధికారంలో ఉన్నా కూడా అబద్ధం, మోసం, అన్యాయం వీటిని ప్రజలకు రిటర్న్ గిఫ్ట్ గా ఇచ్చిన చంద్రబాబు బృందం మరోవైపున మన కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉన్నారు. ఈ ఎన్నికలు జగన్ కు చంద్రబాబు నాయుడుకు మధ్య యుద్ధం కాదు. ఈ ఎన్నికలు ఒక హాబిచువల్ అఫెండర్, అంటే ప్రజలను మోసం చేయటమే అలవాటుగా పెట్టుకున్న ఓ చంద్రబాబుకు ప్రజలకు మధ్య ఈ రోజు యుద్ధం జరుగుతా ఉంది. మరి అలాంటిది మీరు వేసే ఓటుకు అర్థము ఏకంగా 5 సంవత్సరాలు, ఏకంగా వచ్చే 5 సంవత్సరాలు మీ భవిష్యత్ వాళ్ళ చేతుల్లో పెట్టినట్టే అన్నది ప్రతి ఒక్కరూ ఆలోచన చేయండి. ఏకంగా మీ ఓటు ద్వారా అధికారం ఇవ్వటము అని మనకు జరిగే మంచికి గాని, మన ఇళ్లలో మనకు జరిగే చెడుకు గాని చేసే అధికారము మన ఓటు ద్వారా వాళ్లకు ఇవ్వటమే అన్నది ప్రతి ఒక్కరూ ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈ ఓటు వల్ల మీ తలరాతలు, మీ భవిష్యత్తు మారుతుంది అన్నది ప్రతి ఒక్కరూ జ్ఞాపకం పెట్టుకోమని కోరుతా ఉన్నా. గత 10 ఏళ్లలో మొదట 5 ఏళ్లు పాలించిన చంద్రబాబు ప్రభుత్వం ఏం చేసింది, తర్వాత 5 ఏళ్లు మనందరి ప్రభుత్వం, మీ బిడ్డ ప్రభుత్వం, మీ ప్రతి ఇంట్లో కూడా ఏం మంచి జరిగింది అన్నది గమనించి ఆలోచన చేసి నిర్ణయం తీసుకోండి. ఈ ఓటు గురించి ఇంత సుదీర్ఘంగా ఇంతగా ఎందుకు చెప్తా ఉన్నానో ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. గత 3 రోజులుగా అవ్వాతాతలు పడతా ఉన్న బాధలన్నీ మీకు అందరికీ కనిపిస్తా ఉన్నాయి. ఏ స్థాయికి దిగజారిపోయాడు అనంటే, ఆ వాలంటీర్లు వెళ్ళి అవ్వాతాతలకు ఇంటికి వెళ్ళి గుడ్ మార్నింగ్ చెబుతూ చిరునవ్వుతూ 1వ తారీఖున ఎప్పుడు కూడా క్రమం తప్పకుండా సూర్యుడు ఉదయిస్తున్నాడో లేదో గాని వాలంటీర్ మాటకు చిరునవ్వుతో వచ్చి తలుపు తట్టి సెలవు దినమైనా పండుగ దినమైనా కూడా వచ్చి అవ్వాతాతల ముఖంలో చిరునవ్వును చూస్తూ మనవల్లగా మనవరాళ్ళగా అవ్వాతాతల చేతుల్లో పెన్షన్ పెట్టి ఆ వాలంటీర్లను కూడా ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు పథకం ప్రకారం ఎలక్షన్ కమిషన్ కు నిమ్మగడ్డ రమేష్ అని చెప్పి తన మనిషి చేత లేఖలు రాయించి ప్రెజర్ పెట్టించి ఏకంగా వాలంటీర్ అనే వాడే లేకుండా, వ్యవస్థ అనేది లేకుండా ఏకంగా రద్దు చేసిన పరిస్థితులు కనిపిస్తా ఉంటే, ఈ రోజు ఆ అవ్వాతాతలు ఆ పెన్షన్ అందుకునేందుకు
నడవలేని వయసులో ఉన్న అవ్వాతాతలు పెన్షన్ అందుకునేందుకు ఈ రోజు పడతా ఉన్న అగసాట్లు చూస్తా ఉన్నప్పుడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు మనిషా లేదా ఒక సేడిస్తా అని అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు. ప్రజాగలం సభలో పాల్గొన్న ఆయన విషాన్ని గొంతులో పెట్టుకుని శివుడు ప్రపంచాన్ని కాపాడితే తనను తన కుటుంబాన్ని ఎంత ఇబ్బంది పెట్టినా వేధించినా రాష్ట్రాన్ని కాపాడడానికే భరించారన్నారు. రాష్ట్రమంతా ఎక్కడ చూసినా కబ్జాలు, దాడులు, హత్యలు, అక్రమ అరెస్టులే జరుగుతున్నాయన్నారు. వాలంటీర్ వ్యవస్థకు తను వ్యతిరేకం కాదన్న బాబు వారు రాజకీయం చేయడానికి వ్యతిరేకమన్నారు. వృద్ధులు, వికలాంగులకి పింఛన్లు ఇస్తున్నాం. తాజాగా పెన్షన్ల గురించి ప్రభుత్వం, అధికార పార్టీ నీచమైన రాజకీయాలు చేస్తా ఉంది. ఓట్ల కోసం దిగజారిపోయింది. వాలంటీర్ వ్యవస్థకు నేను వ్యతిరేకం కాదు. అదే సమయంలో వాలంటీర్లు రాజకీయం చేయడానికి నేను వ్యతిరేకం. దాంట్లో ఆ రాజీ లేదు. ఇంకొక మాట కూడా చెప్పా, మీరుండండి, తటస్థంగా ఉండండి. రేపు మళ్ళా వచ్చేది ఎన్డీఏ గవర్నమెంట్, మేమే వస్తాం, మీకు కూడా న్యాయం చేస్తాం. 5,000 రూపాయలు సంపాదించే వాలంటీర్లు బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్లకు 50,000 రూపాయలు సంపాదించే మార్గం నేను చూపిస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈ పనులు చేసి వాళ్ళని రెచ్చగొట్టి రాజీనామాలు చేపించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్కర్స్ గా తయారు చేసుకోవాలనుకుంటున్నారు. ఏపీలో పెన్షన్దారులు మండిటెండలో గగ్గోలు పెడుతున్నారు. ప్రతి నెల 1వ తారీఖున అందాల్సిన పెన్షన్ అందక గ్రామ వార్డు సచివాలయాలకు ఎర్రని ఎండలో రావాల్సి వచ్చిందని వాపోతున్నారు. వాలంటీర్ల వ్యవస్థపై జరుగుతున్న రాజకీయం తమను కష్టాల్లోకి నెట్టిందని దుమ్మెత్తిపోస్తున్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశించిన విధంగా వైసీపీ సర్కార్ ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయకుండా పెన్షన్దారుల సానుభూతి కోసం కుట్ర సాగిస్తుందని తెలుగుదేశం పార్టీ విరుచుకుపడుతున్న ఎండలో కన్నీరు పెడుతూ మండిపడుతున్న వృద్ధులు, వికలాంగులు తిట్లు ఎన్నికల్లో టీడీపీకి బ్యాక్ ఫైర్ అవుతుందా? ఎండలు, ఎన్నికల కన్నా ముందు పింఛన్ కష్టాలు వచ్చిపడ్డాయి. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఏపీ ప్రభుత్వం వాలంటీర్లను పింఛన్ పంపిణీ విధుల నుంచి దూరం పెట్టింది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంలో జాప్యం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా పింఛనుదారులు దాదాపు 66 లక్షల మంది సామాజిక పెన్షన్దారులు ఉన్నారు. వీరందరికీ గ్రామ, వార్డు సచివాలయాల్లో పరిమిత సంఖ్యలో ఉన్న సిబ్బంది పెన్షన్ పంపిణీ ప్రారంభించారు. ఏప్రిల్ 3 నుంచి పెన్షన్ పంపిణీ జరుగుతుందని తెలిసి చాలామంది ఉదయం నుంచి సచివాలయాల ముందు క్యూ కట్టారు. ఎండల కారణంగా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల వద్ద పింఛన్లు పంపిణీ చేసేలా చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. అలాగే వికలాంగులు, అనారోగ్యంతో ఉన్నవారు, నడవలేని వృద్ధులు, మంచం, వీల్ చైర్లకే పరిమితమైన వారికి తప్పనిసరిగా ఇంటి వద్దే పింఛన్లు పంపిణీ చేయాలని జగన్ సర్కార్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల నేపథ్యంలో ఏప్రిల్, మే, జూన్లో పింఛన్ల పంపిణీకి కొత్త మార్గదర్శకాలు సూచిస్తూ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ చీఫ్ సెక్రటరీ శశిభూషణ్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. పింఛన్లను ఉదయం 9 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు పంపిణీ చేయాలని, 6వ తేదీ కల్లా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. పింఛన్లు అందుకునేందుకు ఉదయాన్నే గ్రామ, వార్డు సచివాలయానికి వచ్చిన పింఛన్దారులు కష్టాలు పడ్డారు. చాలామందికి తమ కుటుంబ సభ్యులను మంచాల మీద, వీల్ చైర్లలోనూ గ్రామ సచివాలయాలకు తీసుకొచ్చారు. చాలా చోట్ల పింఛన్దారులు మీడియాతో, క్యూలో ఉన్న వారితో తమ కష్టాలు వెళ్లబోసుకున్నారు. వాలంటీర్లు అనేటోళ్ళు పెద్ద మంచి సమస్య తీసుకొచ్చి మాకు ఇంటికాడ ఇచ్చారు. మాకు జబ్బులు ఉండలము, కాళ్ళు ఇరిగిన వాళ్ళము, చేతులు ఇరిగిన వాళ్ళము చాలా నష్టపోతాను. వీటి వచ్చి ఎండలకు నీళ్లు, అన్నము టయానికి దొరకలేదు. టయానికి 1వ తేదీ ఇచ్చాడు మాకు. ఇట్లా వచ్చి లైన్లలో నిలబడి దొబ్బుకుంటా, తోసుకుంటా కింద పడితే మాకు ఎవరు సమాధానం చెప్పండి. చాలా ఇబ్బంది ఇటైతే. వాలంటీర్లు ప్రతి నెల 1వ తేదీ ఉదయం 6 గంటలకే తమ వద్దకు వచ్చి పెన్షన్లు ఇచ్చేవారని కడప జిల్లా పులివెందులలో పెన్షన్దారులు చెప్పారు. ఇప్పుడు అవస్థలు పడుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితికి కారణమైన వారికి తమ ఉసురు తగులుతుందని దుమ్మెత్తిపోశారు. వాలంటీర్ వ్యవస్థను నాశనం చేయడం వల్ల తాము ఎండలో పడిగాపులు కాయాల్సి వచ్చిందని వృద్ధులు వాపోయారు.
కార్యాలయాల వద్దకు వికలాంగులు ఆటోల్లో వెళ్లాల్సి వస్తోందన్నారు. వాలంటీర్ల ద్వారా మళ్లీ పెన్షన్లు పంపిణీ చేసే ఏర్పాటు ప్రభుత్వం చేయాలని వారు కోరారు. వాలంటీర్ వ్యవస్థ మాకు తెల్లవారి వెళ్ళేసి మనకి కాలు కడగకుండా మనకి ఇవ్వాల్సిన కూరకు ఇవ్వాల్సిన పెన్షను ఇతల బియ్యం ఇతల 18,000 ఇతల పిల్లలకి తరువాత ఏంటంటే గర్భవతులకి అన్ని విధాలు కూడాను లేబర్కి సుఖజీవనంగా ఉంది. ఈ వ్యవస్థ మరి ఏ రాజ్యం ఎలాగున్నదో మాకు తెలియదు, కానీ మన నిరుపేదలకు మాత్రము ఈ వ్యవస్థ మాకుంటే బాగుందన్నట్లుగా ఉంది. ఒక పక్క పెన్షన్దారులు కష్టపడుతూ ఉంటే ఈ అంశంపై తెలుగుదేశం వైసీపీ నాయకుల మధ్య మాటల తూటాలు పేలాయి. నాయకులు పరస్పరం దుమ్మెత్తి పోసుకుంటున్నారు. వృద్ధాప్య పెన్షన్ల విషయంలో కూడా వైసీపీ నాయకులు నీచ రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి. ప్రభుత్వం దగ్గర డబ్బు లేకపోయినా పెన్షన్దారులను సచివాలయాల వద్ద మండుటెండలో ఎండబెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటమి భయంతోనే జగన్ ప్రభుత్వం ఇలాంటి దారుణాలకు పాల్పడుతోందని అన్నారు. వృద్ధుల్ని, వితంతువుల్ని, వికలాంగుల్ని సచివాలయం దగ్గరికి తీసుకొచ్చి ఎండలో నిలబెట్టి పెన్షన్లు ఇవ్వమని చెప్పి పెన్షన్లు చంద్రబాబు నాయుడు ఇవ్వకుండా చేస్తున్నాడు, తెలుగుదేశం పార్టీ ఇవ్వకుండా చేస్తూ ఉన్నాడు అనేటువంటి నీచ రాజకీయానికి పొడిగట్టారు. దీన్ని బట్టి చూస్తే ఓడిపోతామని ఎంత భయపడుతున్నారో ఇంతకంటే చెప్పాల్సిన అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ యంత్రాంగ పనితీరు వల్ల, ఈ తప్పుడు విధానాల వల్ల ఈరోజు 56 లక్షల మంది పింఛన్దారుల్ని రోడ్డు మీద పెట్టి సచివాలయాలకు రమ్మని ఆదేశాలు ఇచ్చారంటే ముఖ్యమంత్రి కార్యాలయంలో ధనంజయ రెడ్డి, సెర్ఫ్ సిఇఓ మురళీధర్ రెడ్డి, చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి వీళ్ళందరూ కూడా కలిసి వైసీపీ ప్రభుత్వానికి లబ్ధి చేయాలనే దుర్మార్గమైన కుట్రలో భాగస్వాములై ఈరోజు ఈ దారుణానికి పాల్పడ్డారు. నిధులు లేక పెన్షన్ ఇవ్వలేని పరిస్థితిలో వైసీపీ ప్రభుత్వం ఉందని కాకినాడ జిల్లా జగ్గంపేట అసెంబ్లీ నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి జ్యోతుల నెహ్రూ విమర్శించారు. ఖజానాలోని మొత్తం 13,000 కోట్ల రూపాయలు తమ అనుకూల కాంట్రాక్టర్లకు దోచిపెట్టారని జగన్పై జ్యోతుల మండిపడ్డారు. ఎలక్షన్ కమిషన్కు వచ్చినటువంటి కొన్ని పిటిషన్స్ ఆధారంగా చేసుకుని ఎలక్షన్ కమిషన్ కొన్ని నిర్ణయాలు తీసుకున్నాయి. ఇవాళ 5 ఐపీఎస్ ఆఫీసర్స్ పక్కన పెట్టింది ఎన్నికల నిబంధనల నుంచి. డబ్బులు, ఒక అధికారి డబ్బులు ఇంకా రాలేదండి అని చెప్పినటువంటి మాట వాస్తవంగా అతను నిధులు పెడితే అతని భవిష్యత్తులో ఇబ్బందులు ఉండొచ్చు, కానీ ఆ ఇబ్బందులు కూడా కాయగలదనే ధైర్యంతో టీడీపీ నీచ రాజకీయాల కారణంగానే పెన్షన్దారులు ఇబ్బందులు పడుతున్నారని మాజీ మంత్రి పేర్ని నాని విమర్శించారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు పేదవాళ్ళకి పెన్షన్లు ఆపేశాడు. ఆపినోడు ఎవడు? 1వ తారీఖు కాకపోతే 2వ తారీఖు, 2వ తారీఖు కాకపోతే 3వ తారీఖు ఆపినోడు ఎవడు? మన జన్మలో 1వ తారీఖున మొత్తం పెన్షన్లు ఇచ్చినటువంటి పరిపాలన ఎప్పుడన్నా ఉందా చంద్రబాబు నాయుడు గారు? తెలుగుదేశం పరిపాలనలో 1వ తారీఖు సాయంత్రానికి కనీసం 50% పెన్షన్లు పంచిపెట్టినట్టు చరిత్ర మీ దగ్గర ఎక్కడ ఉందా? మీరు దొంగ నాటకంగా మీరే పురంధరేశ్వరితో కేంద్ర ఎన్నికల సంఘానికి లెటర్ పెట్టిస్తారు. మీరే మీ తెలుగుదేశం పార్టీ నాయకులతో ఎన్నికల కమిషన్ కి వాలంటీర్ల వ్యవస్థను ఆపేయండి, పెన్షన్లు అనే వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఇవ్వకూడదని పిటిషన్లు పెడతారు. పెన్షన్దారుల సానుభూతి కోసం వైసీపీ రాజకీయం చేస్తున్న టీడీపీ నాయకులు విమర్శించినా సరైన సమయానికి పెన్షన్ అందక అల్లాడుతున్న వృద్ధులు, సామాన్యుల తిట్లు, శాపనార్థాలు ఏ పార్టీకి ఎదురుదెబ్బగా మారతాయో చూడాలి. చంద్రబాబు నీచ రాజకీయాలకు తెరలేపుతున్నారని అన్నారు మంత్రి జోగి రమేష్. కృష్ణా జిల్లా పెనమలూరులో మృతి చెందిన వెంపల్లి వజ్రమ్మ భౌతిక గాయానికి నివాళులర్పించారు. రానున్న ఎన్నికల్లో వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. వాలంటీర్లు మళ్లీ తమ గడప వద్దకే ప్రభుత్వ సేవలు తీసుకువస్తారని తెలిపారు. చంద్రబాబును కుప్పంలో చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ ఎపిసోడ్ అంతకంతకు పొలిటికల్ హీట్ను పెంచుతుంది. అంతకు మించి అన్నట్లుగా ఇరు పార్టీల మధ్య వారు ముదురుతూనే ఉంది. అసెంబ్లీ ఎన్నికల నాటి నుంచి కంటిన్యూ అవుతున్న రాజకీయ రగడ పార్లమెంట్ ఎలక్షన్ వేళ మరింత రక్తి కట్టిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ కాంగ్రెస్ల మధ్య పొలిటికల్ వివాదం రంజుగా సాగుతోంది. ఎవరికెవరూ తగ్గడం లేదు. మొన్నటి వరకు కాళేశ్వరం, మేడిగడ్డ,
అవినీతి అప్పులు అంటూ ఇరు పార్టీలు డైలాగ్ వారికి దిగితే ఇప్పుడు అదే రేంజ్లో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నడుస్తోంది. అది మాత్రమే కాదు, ఆపరేషన్ ఆకర్ష్, గేట్ల రాజకీయం, వాటర్ వార్ తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతోంది. ఇవే అంశాలతో అటు హస్తం ఇటు గులాబీ నేతలు మాటల దాడికి దిగుతున్నారు. కౌంటర్ అటాక్లతో విరుచుకుపడుతున్నారు. ఫోన్ ట్యాపింగ్ పై మాజీ మంత్రి కేటీఆర్ కాంగ్రెస్ నేతలపై నిప్పులు చెరిగారు. తనకు ఫోన్ ట్యాపింగ్ తో ఎలాంటి సంబంధం లేదని, కావాలనే తన క్యారెక్టర్ను తప్పుగా చిత్రీకరించేందుకు అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఎవరినో హీరోయిన్లను బెదిరించాను అని ఓ మంత్రి మాట్లాడుతున్నారు. ఇలాగే ఆరోపణలు చేస్తే మంత్రైనా ముఖ్యమంత్రి అయినా తాట తీస్తామని హెచ్చరించారు. న్యాయపరంగా ఎదుర్కొంటామన్నారు. ఎవరో హీరోయిన్లను నేను బెదిరించిన అంటది ఆ మంత్రి. ఆమెకు నెత్తుందా లేదా నాకు తెలియదు. నాకు అంత కర్మ ఏంది, నాకు ఈ దిక్కుమాలిన పనులు చేయాల్సిన పరిస్థితి ఏంది, నాకు ఎలాంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో నాకు ఎలాంటి సంబంధము లేదు. ఈ అడ్డమైన మాటలు ఎవరైనా మాట్లాడితే, చెత్త మాటలు ఎవరైనా మాట్లాడితే వారు మంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా తాట తీస్తాము, లీగల్గానే చూసుకుంటాం, తప్పకుండా లీగల్గానే ఎదుర్కొంటాం, న్యాయపరంగానే ఎదుర్కొంటాం. ఇదే కాదు, పార్టీ ఫిరాయింపులపై కూడా స్పందించారు కేటీఆర్. ఒక పార్టీలో గెలిచి మరో పార్టీలోకి వెళ్లిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. డెడ్ లైన్ సమయానికి స్పీకర్ స్పందించకపోతే న్యాయస్థానాల్లో పోరాడతామన్నారు. రైతు ఆత్మహత్యలపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. 218 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారన్న ఆయన 25 లక్షల రూపాయలిచ్చి బాధిత కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. మార్చి 18 నాడు మా శాసనసభ్యులు అందరూ కూడా పోయి దానం నాగేందర్ గారిని డిస్క్వాలిఫై చేయాలని స్పీకర్ గారిని కలిసాం. స్పీకర్ గారికి కూడా ఈ ఆదివారం దాకా సమయం ఇస్తున్నాం. మీరు తేల్చండి, ఈ ఆదివారం లోపల, ఈ వీక్లో తేల్చండి. తేల్చకపోతే ఖచ్చితంగా హైకోర్టుకు పోతాం, తప్పకుండా అవసరమైతే సుప్రీంకోర్టు దాకా పోతాం. ఎందుకంటే ఇది కోర్టు తీర్పు, మాది కాదు. 1000% దానం నాగేందర్ గారు, అదేవిధంగా కడియం శ్రీహరి గారు ఇద్దరు పదవులు ఊస్తవుతాయి. ఉప ఎన్నిక వస్తుంది, న్యాయ పోరాటం చేస్తాము. ఈ ఆదివారం దాకా స్పీకర్ గారికి మేము కూడా మా పార్టీ తరఫున గడువిస్తాం. అబద్దాల పునాదుల మీద అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ 24 గంటలు బెదిరింపులకు పాల్పడి ఢిల్లీకి సూట్ కేసులు పంపే పనిలో పడ్డారని విమర్శించారు కేటీఆర్. వచ్చిందే అబద్దాల పునాదుల మీద వచ్చినారు. 100 రోజుల్లో ఇది చేస్తాం, అది చేస్తాం అని చెప్పి అబద్దాల పునాదుల మీద గద్దెకెక్కి వీళ్ళు 24 గంటలు ఒకటే పని చేస్తున్నారు. ఎవరిని గుంజాలి, బీఆర్ఎస్ని ఎట్లా దెబ్బకొట్టాలి, ఎవరిని బెదిరించాలి, ఢిల్లీకి ఎన్ని సూట్ కేసులు పంపించాలి, ఇదే ఆలోచన తప్ప ఇవాళ రైతుల గురించి కానీ ప్రజల గురించి కానీ కనీస పట్టింపు కూడా ముఖ్యమంత్రి గారికి లేదు. హైదరాబాద్ ప్రజలు ఓటే వేయలేదని పగ తీర్చుకుంటున్నారా అని సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు కేటీఆర్. నీళ్ల వనరు ఉన్నా నగరవాసులకు నీళ్లివ్వడం లేదని మండిపడ్డారు. ట్యాంకర్లు కొనే దుస్థితి ఎందుకొచ్చిందని నిలదీశారు. ముఖ్యమంత్రి గారు, హైదరాబాద్ మీకు ఓటు వేయలేదు, మాకు తెలుసు, మీకు కూడా తెలుసు. మరి అందుకోసం ఏమైనా బదిలా తీసుకుంటున్నావా? హైదరాబాద్ ప్రజల మీద ఏమైనా పగబట్టినావా? ఎందుకు ఈ కక్ష నీకు? మాకు అర్థం కాక అడుగుతా ఉన్నా. హైదరాబాద్లో ఇలా తాగునీటి డిమాండ్కి సరిపడా నీళ్లు ఉన్నాయి. బుక్ చేసిన 12 గంటల ట్యాంకర్లు ఇస్తున్నాం, మమ్మల్ని అభినందిస్తలేరు అంటున్నాడు ముఖ్యమంత్రి. అసలు ఒక ముఖ్యమంత్రి మాట్లాడే మాటనేనా అది? అసలు ట్యాంకర్లు కొనుక్కోవలసిన దుస్థితి ఎందుకు వచ్చింది నీళ్లు ఉండగా? అది చెప్పు నువ్వు ముందు. పార్టీ గేట్లు ఎత్తడం కాదు, ప్రజల కోసం ప్రాజెక్టు గేట్లు తెరవాలన్నారు కేటీఆర్. ఫోన్ ట్యాపింగ్ పై కాదు, ట్యాప్లపై దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ను ఎలా దెబ్బ కొట్టాలనే ఆలోచన తప్పితే జనానికి రైతులకు బాగు చేయాలన్న తపన లేదని విమర్శలు గుప్పించారు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉండే ప్రాజెక్టుల్లో నీళ్లు ఉన్నాయి, కానీ నిర్వహించే తెలివి ఈ ప్రభుత్వానికి లేదు. పార్టీ గేట్లు ఎత్తడం కాదు ముఖ్యమంత్రి గారు, ప్రజల కోసం చేతనైతే ఈ ప్రాజెక్టుల గేట్లు ఎత్తండి. పార్టీ గేట్లు ఎత్తడం, అదే పనిలో రాజకీయాలు చేయడం కాదు. ప్రజల కోసం ప్రాజెక్టుల గేట్లు ఎత్తండి. ఫోన్ ట్యాపింగ్ కాదు, వాటర్ ట్యాపింగ్ మీద దృష్టి పెట్టండి. పార్లమెంట్ ఎన్నికల వేళ కాంగ్రెస్ బీఆర్ఎస్ల మధ్య పోటాపోటీ డైలాగ్ వార్ నడుస్తోంది. అసెంబ్లీ ఎన్నికలతో ప్రారంభమైన ఈ పొలిటికల్ యుద్ధం పార్లమెంట్ ఎన్నికల తర్వాత అయినా సద్దుమణుగుతుందా, లేదంటే ఫలితాల తర్వాత ఇంకెలా ఉండనుందని ఆసక్తిగా మారింది. పాలన గాలికి వదిలేసి అక్రమ కేసులతో కాలయాపన చేస్తున్నారని కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. బుధవారం భువనగిరిలో బీఆర్ఎస్ పార్లమెంటు నియోజకవర్గ సన్నాహక సమావేశంలో పాల్గొన్న ఆయన ఎన్నికల కోడ్ సాగుతూ హామీలు అమలు చేయకుండా కాంగ్రెస్ మోసం చేస్తుందని మండిపడ్డారు. ధాన్యానికి 500 బోనస్ ఇస్తామని మాట తప్పిందని ఆరోపించారు. ముందు ఏ రకమైన హామీలు ఇచ్చింది? 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని, 13 హామీలు అమలు చేస్తామని, బాండ్ పేపర్లు పంచి, నోటరీ డాక్యుమెంట్లు పంచి
మొదటి అసెంబ్లీలోనే చట్టబద్ధత తెస్తామని, ఇవి అమలు చేసి తీరుతామని, ఇది ఏఐసిసి మాట అని, రాహుల్ గాంధీ మాట అని నమ్మబలికి ఇలా ఏ రకంగా మోసం చేస్తుందో విజ్ఞులైన తెలంగాణ ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఇలా కాంగ్రెస్ పార్టీ నిజస్వరూపం బయటపడ్డది. అందువల్ల ప్రజలు ఇలా కాంగ్రెస్ కు గుణపాఠం చెప్పడానికి రెడీగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఏ రకమైన హామీలు ఇచ్చింది? గత బీఆర్ఎస్ ప్రభుత్వం వల్లే రాష్ట్రంలో నీటి సమస్య తలెత్తిందన్నారు మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు. కేటీఆర్కి ఆలోచన లేకుండా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత వర్షాకాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలో ఉందని గుర్తు చేశారు. అడ్డగోలుగా మాట్లాడి పార్లమెంటు ఎన్నికల్లో లబ్ధి పొందాలని బీఆర్ఎస్ చూస్తుందన్నారు మంత్రి కొండా సురేఖ. ధరణి పేరుతో గత ప్రభుత్వంలో కేసీఆర్ కుటుంబం పేదల భూములు కొల్లగొట్టిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ ఆరోపించారు. అయితే అరాచకాలు, అక్రమాలు, దోపిడీలు, కొల్లగొట్టిన ఆస్తులు, భూదందాలు, ధరణి అనే కార్యక్రమం చాటున ఏవైతే పేదవాళ్ల భూములు కొల్లగొట్టారో, ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీళ్లిస్తున్నామని ఒక మసిబూసి మారేడుకాయను చూపించి ఆ నీళ్లిచ్చే వంకతో ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిని, ఇరిగేషన్ శాఖలో జరిగిన అవినీతిని, విద్యుత్ శాఖలో కొనుగోళ్లలో, విద్యుత్ ప్రాజెక్టులో జరిగిన అవినీతిని, రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితుల మీద శ్వేతపత్రాలని అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ ప్రజలకి మీ ఇందిరమ్మ ప్రభుత్వం తెలియజేసిన సంగతి కూడా మీకు తెలియంది కాదు. 3 మెంబర్ నిపుణుల కమిటీకి సంబంధించి రాబోయే కాలంలో వర్షాపాతం తక్కువ కావటం వల్ల ఇబ్బంది జరగబోయే ప్రమాదం ఉందని మేము కాదు, అప్పుడు ప్రభుత్వంలో ఉంది వారు. ఆగస్టు సెప్టెంబర్ మాసంలో వర్షాలు పడలేదు. టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉంది. మేము ఎప్పుడైనా ప్రకృతి వైపరీత్యాన్ని ఉపయోగించుకొని మాకు నవంబర్లో జరిగే ఎన్నికల్లో లాభం జరుగుతుందని, వర్షాలు ఎందుకు పడలేదు మీ ప్రభుత్వంలో అని వర్ణదేవుడిని ఏమన్నా వద్దని చెప్పినవా, అడిగినవా, ఎప్పుడైనా దానిపైన మాట్లాడినవా? ప్రకృతి వైపరీత్యాలు వస్తుంటాయి, పోతుంటాయి. తగు విధమైన చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వాలు ఉంటాయి. మేము కూడా ఇప్పుడు వెనకాడటం లేదు. ఇంతకుముందు మా సహచర మంత్రివర్గ సభ్యులు చెప్పినట్టు బాధ్యత మా పైన ఉంది. వారు చేసిన తప్పిదాలను సవరించాలా? అతలాకుతలంగా అన్ని విభాగాలకు సంబంధించిన డిపార్ట్మెంట్స్ని ఇష్టారాజ్యంగా అడ్డగోలుగా వదిలేసిన తరుణంలో దీన్ని సవరించే ప్రయత్నంలో మొదలుపెట్టినాం. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ఏ రోజన్నా కేసీఆర్ వెళ్లి పలకరించాడా ఆయన ప్రభుత్వంలో అని అడుగుతా ఉన్నా. ఆ లెక్క కూడా తీయాల్సిన అవసరం ఉంది అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇక్కడ రైతులకు 1 రూపాయి నష్టపరిహారం ఇవ్వలేదు. వేరే రాష్ట్రంలో ఎక్కడో రైతులు చచ్చిపోతే తెలంగాణ డబ్బులు తీసుకుపోయి అక్కడ నష్టపరిహారం ఇచ్చినటువంటి ఘనత కేసీఆర్ అని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి మొసలి కన్నీళ్లు గారుస్తూ ఈరోజు ఎంపీ ఎలక్షన్లు దృష్టిలో పెట్టుకొని ఇట్లాగో ఎమ్మెల్యే ఎలక్షన్లలో సాగు తప్పి కన్నీళ్ళు ఉండబోయింది. అందరూ ఓడిపోయినరు. ఇంకా మాకు ఎట్లాగూ ప్రభుత్వం వచ్చే అవకాశం లేదు. బిడ్డ జైల్లోకి పోయింది. ఒక పక్క మానసిక వేదన. ఈ రోజు ఎంపీ స్థానాలన్నా గెలుచుకొని ఏదో ఒక మభ్యపెట్టి ప్రజలను మోసం చేసి మాయమాటలు చెప్పి గత 2 సార్లు ఎట్లా అధికారంలోకి వచ్చాడో అట్లా ఎంపీ స్థానాలనైనా గెలుచుకొని బీజేపీకి అమ్ముకొని, ఎమ్మెల్యేలను ఎంపీలను బీజేపీకి అమ్ముకొని రేపు బిడ్డను విడిపించు అనేటువంటి కండిషన్ లో కేసీఆర్ గారు ఈ రోజు ఎంపీల కోసం తిరుగుతున్నాడనే విషయాన్ని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం చందాపూర్ గ్రామ శివారులో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఎస్బీ కెమికల్ పరిశ్రమలో రియాక్టర్ పేలి 6 ప్రాణాలు కోల్పోయారు. పరిశ్రమ డైరెక్టర్ మరో 5 మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. మంటలు అదుపులోనికి వచ్చాయని జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి తెలిపారు. జిల్లా ఎస్పీ, జిల్లా అగ్నిమాపక శాఖ అధికారులు సంఘటనా స్థలంలో ఉండి మంటలు ఆర్పించారని చెప్పారు. 30 మందిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు. జిల్లా అధికార యంత్రాంగం మొత్తం సహాయక చర్యల్లో పాల్గొందని చెప్పారు. అగ్ని ప్రమాదంలో పలువురు మరణించడం పట్ల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
ఘటనా స్థలాన్ని రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ పరిశీలించారు. ఘటన జరిగిన తీరును బాధితులను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఘటనలో మృతి చెందిన కార్మికుల కుటుంబాలను ప్రభుత్వ పరంగా ఆదుకుంటామన్నారు. मैं आपका हेल्थ मिनिस्टर ठीक है, नाम दामोदर साहब लिख लीजिए। क्या माँ आप बेफिक्र, रोना नहीं, आप बेफिक्र रहिए, सब ठीक हो जाएगा, वक्त की बात है। ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ వేసిన పిటిషన్పై హైకోర్టులో వాదనలు జరిగాయి. అరెస్ట్, ఈడీ కస్టడీని సవాల్ చేస్తూ ఢిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్ పిటిషన్ వేశారు. దాదాపు 3 గంటల పాటు సుదీర్ఘంగా ఇరుపక్షాలు న్యాయస్థానంలో వాదనలు వినిపించారు. అనంతరం తీర్పును ధర్మాసనం గురువారానికి రిజర్వ్ చేసింది. మార్చి 21న ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. అనంతరం రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరచగా 2 సార్లు ఈడీ కస్టడీకి అనుమతి ఇచ్చింది. అనంతరం ఏప్రిల్ 1న తిరిగి హాజరుపరచగా ఏప్రిల్ 15 వరకు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. దీంతో ఆయన్ను తిహార్ జైలుకు తరలించారు. అరెస్టు, ఈడీ రిమాండ్ను సవాల్ చేస్తూ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తిహార్ జైలు నుంచి ఆప్ లీడర్ ఎంపీ సంజయ్ సింగ్ విడుదలయ్యారు. సంజయ్ సింగ్కు స్వాగతం పలికేందుకు జైలు దగ్గరకు పెద్ద ఎత్తున ఆప్ శ్రేణులు, కార్యకర్తలు, నాయకులు తరలివచ్చారు. జైలు నుంచి బయటకు రాగానే సంజయ్ సింగ్ కార్యకర్తలకు అభివాదం చేశారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో దాదాపు 6 నెలల పాటు సంజయ్ సింగ్ జైల్లో ఉన్నారు. మంగళవారం ఆయనకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అనంతరం ట్రయల్ కోర్టుకు కూడా బెయిల్ మంజూరు చేసింది. దీంతో జైలు నుంచి బయటకు వచ్చారు. ఇదే కేసులో డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా కూడా ఇదే జైల్లో ఉన్నారు. ఆయనకు ఇంకా బెయిల్ లభించలేదు. ఇక లిక్కర్ కేసులో ఇటీవలే ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కూడా అరెస్ట్ అయి తిహార్ జైల్లోనే ఉన్నారు. లోక్సభ ఎన్నికల్లో తన సిట్టింగ్ స్థానం వాయనాడ్ నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. అంతకుముందు ఆయన తన నియోజకవర్గంలో రోడ్ షో నిర్వహించారు. తన సోదరి ప్రియాంక గాంధీ వెంటరాగా ఆయన రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి చేరుకున్నారు. Like we do from all families, I have received love and affection. I have learned so much from my brothers, my sisters. It has been an honor for me to be your member of parliament. I don't treat you and think of you like an electorate. I treat you and think of you the same way I think of my little sister Priyanka over here. So in the houses of Wayanad, I have sisters, I have mothers, I have fathers, I have brothers, and I thank you from the bottom of my heart for that. There is the night road issue, there is the medical college issue. Is a fight that all the people of Wayanad agree on, and I stand with them. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి స్వతంత్ర.